వర్గీకరణ అయితే గీతే మాదిగలకు వచ్చే అదనపు ఉద్యోగాలు ఒక 3,000. ఏ లెక్కలన్నా తీసుకోండి మీరు. జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ఒక తప్పుల తడక. నేను ఛాలెంజ్ విసురుతున్నా ఈ సందర్భంగా ఒక మాదిగా ప్రొఫెసర్గా. ఎస్, ఐ విల్ ప్రూవ్ ఇట్. ఇది తప్పుల తడక అనేది. ఎందుకు తప్పుల తడక అంటున్నా నేను అంటే, మూలాలకు వెళ్లకుండా పరిష్కారాన్ని ఇస్తుంది, రూట్స్ లోకి వెళ్లకుండా జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఇవాళ నేను సుప్రీంకోర్టును కూడా తప్పుపడదలుచుకునే సందర్భంగా 100కు 200% దళితునిగా జస్టిస్ గవాయిని తప్పుపడుతున్నా. నువ్వు కాబోయే ఈ దేశ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కావచ్చుగాక, నాకేం భయం లేదు. నేను ఒక లా ప్రొఫెసర్గా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ఎక్కువ కాదు. నువ్వు ఆకాశం నుండి ఊడుపడలే గవాయ్. యు ఆర్ ఆల్సో ఎన్ అన్టచబుల్. అది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు నీ 35 మంది గ్రూపులో నువ్వు అన్టచబుల్వే, నీ జడ్జెస్లలో నువ్వు అన్టచబుల్వే. గుర్తుపెట్టుకో జస్టిస్ గవాయ్ గారు. ఎస్, దళిత్ జడ్జి అనే పేపర్లు కూడా రాసినాయి, గుర్తుపెట్టుకో. రేపు నువ్వు రిటైర్మెంట్ అయిన తర్వాత నీ బొందలగడ్డ ఎక్కడ ఉంటుందంటే, అంటరాని కులాల బొందలగడ్డలోనే ఉంటుంది. ఈ బ్రాహ్మణుల బొందలగడ్డ పక్కన ఉండదు. వినోద్ కుమార్ బొందలగడ్డ ప్రొఫెసర్ హరగోపాల బాపయ్య పక్కన ఉండదు. ఉంటుందా చెప్పండి? ఎక్కడుంటాయి మన బొందలగడ్డలు? ఊరవతల. మన ఇండ్లు ఎక్కడ ఉంటాయి? ఊరవతల. మన బతుకులు ఎక్కడ ఉన్నాయి? ఊరవతల. ఇప్పటికీ ఉన్నాయండి. వినోద్ కుమార్ అనేవాడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఒక ఇల్లు కోసం అద్దెకు పోతే పక్కకున్న ఒక రెడ్డోడు, నువ్వు మాదిగనివిరా, నీకు ఇల్లు అని అంటాడు. మొన్న జరిగిన విషయం నేను చెప్తున్నది.